7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. పోలవరం, అమరావతి, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్, పవర్, మద్యం అంశాలపై వైట్ పేపర్స్ విడుదల చేయాలని తీర్మానించింది. ఇసుక, గనుల కేటాయింపులపైన వైట్ పేపర్స్ విడుదల చేయాలని నిర్ణయించింది. జూలై 1న ఇంటి దగ్గరే పింఛన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. గంజాయి, డ్రగ్స్ నివారణపై చర్చ జరిగింది. 100 రోజుల్లో డ్రగ్స్ అరికట్టేలా యాక్షన్ ప్లాన్ పై చర్చించింది. మత్తు పదార్థాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఇందులో మంత్రులు లోకేష్, అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్ర సభ్యులుగా ఉండనున్నారు. గత ప్రభుత్వ పరిపాలనపై వైట్ పేపర్లు విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు సీఎం చంద్రబాబు. మెగా డిఎస్సికి కేబినెట్ ఆమోదించిందన్నారు మంత్రి పార్థసారథి. 16,347 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఉపాధ్యాయుల నియామకాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే తాము హై ప్రయారిటీ ఇచ్చామన్నారు పార్థసారథి. నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తాం.